హలో ఫ్రెండ్స్, నేను మీ బెజడ పవన్ని. నేను ఏ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నానో మీకు ఈ పాటికల్లా తెలిసిపోయి ఉండిద్ది. నా తంబ్లైన్ చూస్తేనే మీకు అర్థమైపోయింది. మనం యాక్చువల్గా కుంభమేళ అనేది మనం ఎందుకు వెళ్తాం? పుణ్యస్థలాలు చేసుకొని మంచిగా ఉండడానికి వెళ్తాం. కానీ మనం కుంభమేళ ఎందుకు వెళ్తాం తెలుసా? మోనాలిసా ఆ పేరే ఈరోజు ఒక బ్రాండ్. ఎవరి మోనాలిసా? ఇదివరకు ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది చెప్తున్నా వినండి. నల్ల పూసలు అమ్ముకునే ఈ మోనాలిసా ఇప్పుడు సినిమాలోకి వెళ్ళడానికి కారణం ఎవరు? ఇన్స్టాగ్రామ్సా, యూట్యూబర్సా? అసలుకి ఈ యూట్యూబర్లే అండి ఒకటి సరే నాకు అర్థంగా అడుగుతా, మోనాలిసా తప్ప ఈ ప్రపంచంలో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రపంచ కంట్రీలో ఒక్క అమ్మాయి కూడా అందంగా లేదా? మోనాలిసే అందంగా ఉందా? కానీ ఎందుకు మీరు అంత వైరల్ చేస్తున్నారు అమ్మాయిని? అసలుకి ఎలా ఉందంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పాపం మోనాలిసా అక్కడికి వెళ్ళింది, మోనాలిసా ఎక్కడికి వెళ్ళింది. మోనాలిసా ఫోటో దిగాలంటే కొన్ని 50,000 ఖర్చు అంట. నిన్న వీడియో చూసా, సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఆ డైమండ్ నెక్లెస్ కొన్ని లక్షలు విలువండి. రోడ్డు మీద తిరిగే అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించారు. ఇదంతా కారణం యూట్యూబర్స్ వల్లే. ఆ అమ్మాయిని ఎవరైతే వైరల్ చేశారో వాళ్ళకే చెప్తున్నా, బ్రో నువ్వు ఆ అమ్మాయిని వైరల్ చేసావు, ఒకటే లెక్క. కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నా. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి నీ వరకు వస్తే మాత్రం నాకు మెసేజ్ చెయ్యి. ఇద్దరం కలిసి మోనాలిసా దగ్గరికి వెళ్తాం. నేను చెప్తా, అమ్మ మోనాలిసా నీ ఫస్ట్ వీడియో పెట్టింది ఇతనే, నిన్ను వైరల్ చేసింది ఇతనే అమ్మా అని చెప్తాం. అప్పుడు ఆ అమ్మాయి ఏమనిద్దో తెలుసా? ఎవరన్నా మీరు అంటది. ఒకటే మాట. అదే నువ్వు ఆంధ్రాలో ఎంతమంది లేరు బ్రో టాలెంట్స్, తెలంగాణలో ఎంతమంది లేరు, ప్రపంచవ్యాప్తంగా అసలుకి టాలెంట్ లేనివాడే లేడా? ఎందుకు ఆమె అంత వైరల్ చేస్తున్నారు? జస్ట్ టంగ్తో నాలుకతో బొమ్మలేసే వాళ్ళు ఉన్నారు. చూపు లేకపోయినా అది ఏ అక్షరము చెప్పేంత జనరల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎందుకు వైరల్ చేయరు మీరు? ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నారు బ్రో. ప్రతి ఒక్కరు వీడియో చేయి, వైరల్ అవ్వాలి అని చెప్పి కసి మీద వస్తున్నారు. కానీ ఒక్కడు కూడా వైరల్ చేయట్లా. కానీ వాళ్ళకి దాని మీద అసలు ఎలా నాకు ఫేమ్ సంపాదించుకోవాలి అన్నదే ఏం. కానీ మీరు అసలు ఇలాంటి చేయరుగా. ఎవరంటే మోనాలిసా అందంగా ఉంది, మోనాలిసా డైమండ్, కుంభమేళ మొలిసిన డైమండ్ అంట, కుంభమేళ మొలిసిన ముత్యం అంట. ఏంటి బ్రో ఈ వర్డ్స్? TV9 నుంచి NTV వరకు ప్రతి టీవీలు వాళ్ళనే ఫేమ్ చేస్తారు. మోనాలిసా 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 మోనాలిసా. ఏంటి ఆ మోనాలిసా గొప్పతనం? ఇదైతే కరెక్ట్ కాదు బ్రో, సీరియస్గా కరెక్ట్ కాదు. ఫస్ట్లో మోనాలిసా ఫోటో దిగడానికి వస్తే దాంకున్న అమ్మాయి, ఫోటో దిగడానికి వస్తే ఫోన్ విసిరేసిన అమ్మాయి ఇప్పుడెందుకు జనంలోకి వస్తుంది? ఇప్పుడెందుకు అదే ఫోటోలకి పోజ్ ఇస్తుంది? ఇప్పుడెందుకు వద్దు అనుకున్న ఫేమ్ కావాలి 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 అని అంటుంది? ఎందుకు? ఒకటే, డబ్బు. ఆ డబ్బు కోసమే బ్రో ఇదంతా. కానీ మీరు చేసేవాళ్ళు ప్రపంచం మీద ఎంతోమంది, వాళ్ళు చేసి చూడండి ఒకసారి ఫేము. వాళ్ళు చచ్చేంత వరకు మీకు రుణపడి ఉంటారు. అది అలా చేయండి బ్రో. దయచేసి ఇక్కడి నుంచి అయితే ఈ ఫేమ్స్ ఆపేయండి. కుంభమేళ వెళ్ళి స్నానం చేసి పుణ్యంగా తిరిగి రండి అంటే మోనాలిసా ఫేమ్ చేశారు కదా బ్రో. కుంభమేళ అంటే దేవుడు గుర్తురాట్లా, మోనాలిసే గుర్తుకొస్తున్నారు.
సపోజ్ మీ యూట్యూబ్లో కొట్టండి బ్రో, కుంభమేళా అని కొడితే కుంభమేళా ఫొటోస్ అట్లా మోనాలిసా ఫోటోలు వస్తున్నాయి. అంత చండాలంగా తయారైంది. ఎందుకు బ్రో? నిజంగా బ్రో, నాకైతే ఇది నచ్చట్లా. నేను ఈ వీడియో చేయకూడదు అనుకున్నా కానీ అసలుకి వీడియో చూస్తుంటే ఫస్ట్లో చేసామండి. ఎందుకులే మనకెందుకులే, ఎవరన్నా చేస్తారులే, ఎవరన్నా చూస్తారులే అని చెప్పి వదిలేసా. కానీ ఎవ్వరూ చేయలా. ఇప్పటికైనా నేను చేయకపోతే వేస్ట్ బ్రో. ఎంతోమంది ఉన్నారు బ్రో, వాళ్ళని ఫేమ్ చేయండి. యూట్యూబర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళని చేయండి. దయచేసి మోనాలిసాని చెయ్యొద్దు. మన దేశం అమ్మాయిని ప్రపంచం మీద అసలు ఎవ్వరూ అందంగానే లేరా? తను ఒక్కటే అందంగా ఉందా? ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్లో చాలా అందంగా ఉన్నవాళ్ళు ఉంటారు. వీణ చెయ్యండి. ఎవరో అమ్మాయిని ఎందుకు? పూసలు అమ్ముకునే అమ్మాయి, రోజుకు ఒక 500 1000 రూపాయలు సంపాదించుకునే అమ్మాయి ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళారు. ఈ అమ్మాయికి ఇప్పుడు సంతోషంగా ఉండిద్దేమో, కానీ తర్వాత నరకం కనపడిద్ది. నరకం. దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులు జోడించి నమస్కరిస్తున్నా, టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. చాలామంది యూట్యూబ్ నమ్ముకొని, ఇన్స్టాగ్రామ్ నమ్ముకొని, చాలామంది పనులు చేయక దీని మీదే ఫోకస్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఒక టాప్లో ఉంచండి. వాళ్ళని ఉంచితే మీకు నిజంగా గుడి కడతారు వాళ్ళే. నిజాన్ని చెప్తున్నా. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ. లవ్ యూ. బాయ్.